గైస్ చెప్పాను కదా కుకింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా అని చెప్పేసి ఇంటికైతే వచ్చినాం. ఇది మా ఇల్లు కాదు, కెమెరామెన్ ఇల్లు అనమాట. దినేష్ ఇల్లు ఇది. వాళ్ళ ఇంట్లో కుకింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాం. ఇప్పుడు చాయ్ వండబోతుంది అనమాట. అట్లా కుదరదు, వండాలి. వంట తిని బతకాలని నాకు. ఎవరంటే ఆ వంట తిని బతికితే నెక్స్ట్ బ్లాగ్ లో మాట్లాడదాం. తిప్పి నా వల్ల టేస్ట్ వచ్చింది అని చెప్తావు కదా. అంటే బాగుంటే చెప్తాం, బాగోకపోతే మేమేం చెప్తాం. చికెన్ నువ్వు తినేది, నువ్వు తింటావు చికెన్? పోర్క్ తింటుందా? ఇందాక చూసింది, ఇందాక చూపిస్తే బ్రెయినా తినేదేనా, మేకదేనా? నువ్వు తినేదే కదా, నీకు తెలియదా? మొత్తం చికెన్ అందులో వేసేసి ఐస్ ఫ్రోజన్ కదా, పాడవకుండా ఉంటారు. కడగడం వచ్చా? మరి కడగడం వచ్చా అన్నప్పుడు అట్లా ఏం చూస్తున్నా, కడగవచ్చు కదా. కట్ చేయి. కట్ చేయడం కూడా రాదా? మస్తాన్ బైలా నేను కట్ చేయాలి. యూఎస్కి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే చికెన్ కొట్టడానికి ఎలా కాదు, నేను మాస్టర్స్ కిందకి వచ్చింది తెలుసా. వంట ఎట్లా ఉండాలి, మాస్టర్ చెఫ్ అయిపోదామని వచ్చిన. అట్లనే ఉంది పరిస్థితి కూడా. ఇంట్లోనేమో కనీసం కిచెన్కి వచ్చి ఆనియన్స్ కాదు కదా, వాటర్ బాటిల్ కూడా నింపేటోని కాదు. ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. సరే నీకోసం తీసేస్తాను. చాయ్ తినొచ్చుగా, టేస్టీగా ఉంటుంది. నో ఫ్యాట్, ఓన్లీ ప్రోటీన్. ఇదంతా తీయాలంటే మనం వండుకునే నువ్వు ఇది చేయాలంటే నేను ఫుల్ చికెన్ కొడుతుండే తెలుసా. ఫుల్ చికెన్ ఉంటుంది కదా, రా చికెన్. ఆ ఫుల్ చికెన్ తెచ్చి మస్తాన్ కొట్లా కొడుతుండే. నువ్వు కొడతావు మరి? గట్టి కొట్టాలి, కొడతాను. సో మనోడు మస్తాన్ లెక్క కొడతా అన్నాడు, అందుకే వాడికి ఇచ్చేసిన. కెమెరామ్యాన్ దినేష్ మస్తాన్ కొట్టు, అది అట్లా కొట్టాలంట. మనం అంత గట్టిగా కొట్టలేమని చెప్పేసి వాడే కట్ చేస్తా అన్నాడు చికెన్. సో తొందర లాగైతే పూర్తి చేసేద్దాం. ఫస్ట్ అది కడిగినాక వేస్తాం. హాట్ వాటర్ వాడాలి, ఇలా తిప్పి యూఎస్ డైరెక్ట్ హాట్ వాటర్ వస్తుంది. నీకే చెప్తుంది, అందుకే వింటున్నా. మరి నువ్వు అనట్లేదు అనట్లేదు, ఎవరికి తెలుస్తుంది? ఓకే సార్. ఇంకా పసుపు వేస్తుంది. పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్. సో పసుపు వేస్తే అంటే బ్యాక్టీరియా కానీ సైన్స్ విజ్ఞాన ప్రదర్శన. కిచెన్ చూడండి వెళ్తుందాం. దాన్ని జూమ్ చేయకు. మా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. మమ్మీకి పెట్టాలి ముందు. కిచెన్ అట్లుంది, ఇది మా చాలా నీట్. ఈ క్లిప్ కట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేస్తుండు. కత్తి షార్ప్ ఉంటుంది, అందుకే వాడే చేస్తా అన్నాడు. నాకు ఆ కత్తి అలవాటు లేదు. సో గైస్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిన, కొంచెం వేడైనాక ఆనియన్స్ వేస్తాను. మొత్తానికి ఆనియన్స్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే ముందే నేను చేసే స్టైల్ ఎట్లా అంటే ముందే అన్నీ కలిపేసుకుంటా. కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ ముందే కలుపుతా. తర్వాతకి మొత్తం ప్రీ హీట్ అయిపోయినాక గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి కదా, ఆ తర్వాతకి చికెన్ అందులో వేసేసి మూత పెడతాను అనమాట. అంతే. మళ్ళీ ఇలా కింద రాసిన, ఎందుకంటే మనిషిని ఎట్లా చాలు చూపేదని మా మమ్మీ చెప్పింది. ఏదో ఫన్ కోసం అట్లా వేసిన. మూఢనమ్మకాలు కాదు, నమ్మకాలు నాకు కూడా ఉన్నాయి. డైలాగ్ వేయాలి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. కాఫీ తాగుతున్నది అది చూడు, ఆ స్వాగ్ చూడు. స్పెట్స్ ఏడ పెట్టినారా? ఇంకో పక్కన జువేన్ స్పెట్స్ పక్కన పెట్టింది. లాగ్లో స్పెట్స్ పెట్టుకోడు మనోడు. ఛాయ్ రెస్ట్ తీసుకుంటుంది, నుంచోలేకపోతుందంట. అది సినారీ అయితే ఇట్లుంది. కుకింగ్ చేద్దాం రండి అంటే ఎవడు కదలట్లే. చాయ్ బిస్కెట్ తింటుంది. అట్లా ఎట్లుంటది రా చాయ్? ఎందుకంటే చాయ్ కలిపింది కాబట్టి. ఓ షిట్, అట్లయితే ఉండొచ్చులే, చెప్పలేం. సో ముందైతే అన్ని కలుపుదాం. ఇందులో 2 చెంచాలు ఉన్నాయి. నీకు నచ్చింది వాడుకో అని అర్థం. ఓరి ఏమో ఎట్లుంటది మీరు? స్పైసీ చేయనా? నీ ఇష్టం రా. చాయ్ స్పైసీ తింటావా?
అట్టనే అంటది మళ్ళీ ఉప్పు పని వాటర్ తాగుతా ఉంటది. అట్లయితే నేను ఏం చేయలేను, స్పైసీ చేస్తున్నా. ఆంధ్ర వాళ్ళే స్పైసీ తక్కువ తింటారు. ఇది కామెంట్ చేయండి గైస్, తెలంగాణలో ఎవరైతే చూస్తారో ఎవరు ఎక్కువ కారం తింటారో కామెంట్ చేయండి. ఈ ముక్క ఈ నాన్ వెజ్ విషయానికి వస్తే మన తెలంగాణలోకి ఎవరు సాట రారురా. అది నిజం, అది ఒప్పుకోరు, మీ వల్ల కాదు. ఒకడు నాన్ సింక్ లో ఉంటాడు చూడు, ఎప్పుడు సిగ్గు లేకుండా. కౌశిక్ బ్యాక్, కెమెరామెన్ వచ్చేసాడు. మొత్తం అన్ని కలిపేసిన, మసాలాలు అన్ని వేసిన ఇందులో. ఇప్పుడు కలపాలి. అది అవదమ్మా, మన వల్ల కాదు. మనం డైరెక్ట్ పోయి వాల్మార్ట్లో ఎందాక కొనుక్కోవాలి. అల్లం కొని అంటే లేదు, అల్లం వద్దు, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపే ఉండాలి. అట్లా ఉండదు ఇక్కడ వాల్మార్ట్ లో కానీ ఎక్కడైనా సరే. అంత ఓపికందా? అది చేసింది కాదు, ఇండియా నుంచి తెచ్చింది. ప్యాకెట్ లో ఉందంటే అర్థం చేసుకోవాలి. ఎలా ఇలా అయితే స్ప్రింగ్ వచ్చిన అందరు ఇంతేనా? నాకు అర్థం కాదు కదా, ఇండియా నుంచి వచ్చింది అది. ప్యాకెట్ అట్లా ఉందంటే మన వాళ్ళు చేసింది అనేది కాదు. వాడు కూడా స్ప్రింగ్ వచ్చింది, వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు ఏంటి అక్కడ కూర్చొని. స్ప్రింగ్ మొన్న స్ప్రింగ్ వచ్చిన అట్లనే ఉండాలి. సీనియర్ సీడా అర్థమవుతుందా? సేమ్ నువ్వు కూడా సీనియర్, మేము మొత్తం కలిపేసిన. అమ్మ తోడు మొత్తం ఎర్ర ఎట్లా అయింది చూడాలి. అంత స్పైసీ ఉండదు, నేను ఇంకా చేద్దాం స్పైసీ. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపి తర్వాతకి చికెన్ వేస్తా, సరిపోద్ది. యాడ్ చేస్తాం ఇప్పుడే, అన్ని పక్కన పెట్టుకున్నాం. ఇంకా పెరుగు వేయాలి, పెరుగు ఒకటే బ్యాలెన్స్. చాయ్ చాలా ఉండడం రాదు కానీ అన్ని స్పూన్లు. ఇప్పుడు చూడడం కాదు, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత వచ్చే బ్లాగ్ లా ఛాయ చేతి వంట మొత్తం నువ్వే చేయాలి. ఎవరు నువ్వు కాదు, ఏంది నీకు ఎందుకు నేర్పిస్తున్నావు? స్ప్రింగ్ వచ్చినా అని చెప్పి అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాము. అసలు ఎవరైనా ఇస్తారా? మాకైతే ఒప్పటి మాకెవరు, మేము నేర్చుకున్నాం. నిజంగా షిఫ్ట్లు అంటారు, అదంటారు, ఇదంటారు, తీరిపోద్ది. ఇప్పుడు ఏ షిఫ్ట్ లేదు, మొత్తం క్లీనింగ్ షిఫ్ట్ అంతా మా కెమెరామెన్ కౌశిక్ చూసుకుంటాం. కుకింగ్ షిఫ్ట్ మాత్రం అదొకటి ఉంటది కదా. అదే నీకు క్రెడిట్ ఇస్తున్నారా? మీ నాన్న చూస్తాడు కదా, నువ్వు ఏదో పని చేస్తున్నావు. కౌశిక్ ఇప్పుడు చూడు, ఇప్పుడు కుకింగ్ రాదు కాబట్టి కుక్ చేస్తే కడుగుతారు. సరే అన్ని తోమేస్తుంది అయిపోయిన తర్వాత. అది కూడా తీద్దా. ఆనియన్స్ వేస్తున్నా. కారం ఎక్కువ తింటా అన్నది కదా, మన కారం ఏందో చూపిద్దాం. దెబ్బ కుగుర్చుకోవాలి లాస్ట్. తెలంగాణ వాళ్ళు అంటారా బాబు. చూడు లాస్ట్ కి నీ రియాక్షన్ ఎట్లుంటది తెలుసా? చెమటలు గారాలి. చెప్పు, అట్లా చేయనా? నిజంగా చేయమని చేసేస్తా. అట్లా మాత్రం భయం ఉండాలి. ఆల్రెడీ చేసిన ఒకసారి మా రూమ్ లో అందరూ ఆ కలపడం కూడా చూస్తారా? ఆ యాంగిల్ అట్లా కలుపుతారో నాకు కూడా తెలియదు. ఇట్లా కలపాలి, ఛాయ కలుపుతుంది. పడేసింది ఇంకా నన్ను రోజు చేస్తారు ఇలా. ఎక్కడికి వెళ్ళిపోతుంది, నన్ను రోజు చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో వేసిన. నేను మళ్ళీ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి కొంచెమే వేస్తున్నా. మీరు కలిపి ఇంకొంచెం కలర్ మారినాక చికెన్ వేస్తా. ఇవన్నీ మనకి రావు ఇండియాలో ఉన్నప్పుడు, బేసికల్లీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాం అనమాట. అప్పుడప్పుడు ఏంటి మా కొడుకు ఇంత చేస్తున్నాడా అనుకుంటది. ఎందుకంటే నేను యుఎస్కి వచ్చే ముందల ఏడ్చింది, నీకు వండుకోవడం రాదు, ఏం రాదు, ఎట్లుంటావు అక్కడికి పోయి, ఎట్లా సర్వే అవుతావు, వండుకుంటావు అని చెప్పి బాధపడేది. ఇక్కడికి వచ్చి ఇండియా వెళ్తే అమ్మ అడుగుతుంది ఏం చేసి పెట్టాలన్నా అంటే, నువ్వు ఆగు నేను నీకు బిర్యానీ చేసి పెడతాను. ఆ పొజిషన్కి వచ్చినాం ఇప్పుడు. తినికి అందుకే ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎందుకంటే రేపటి రోజు తిని కూడా ఇండియాకి వెళ్తే వంట వండుతుంది అని చెప్పి. ఇలా మమ్మీ ఛాయ వాళ్ళ మమ్మీ చూసి, హే ఛాయ, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? yes it is sudden surprise to me also. అదనమాట సిచ్యువేషన్. సో ఇట్లా వంట నేర్పించి కొత్తగా వచ్చే పిల్లలకి ప్రోత్సహించాలని చెప్పి నేను వెంకి పట్టుబడి వీడియో తీస్తున్నాం అనమాట. ఎట్లుంటది అసలు, ఎట్లా వండుకుంటారు ఏందని. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాం వ్లాగ్, కుదరలేదు కానీ ఇవాళ వ్లాగ్ తీద్దాం ఫిక్స్ అయ్యి తీస్తున్నాం. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది, ఒక 1/2 hour అవుతుంది. ఇంకా ఇది ఇందులో వేస్తున్నా, ఆల్రెడీ కలిపి పెట్టిన వాటికి.
చూడండి గైస్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. పోయి ఆడ కూర్చుంది ఇక. ఒక 2 minutes కట్ చేయాలంట. బిహైండ్ ద సీన్ చూసిన గొంతు పట్టుకుంటుంది, కొడుతుంది, వేస్తుంది. నేను కలిగి ఒకసారి ఇట్లా అన్నందుకు. సో గైస్ మొత్తానికి కుకింగ్ అయితే అయిపోయింది. చూసుకున్నట్టుకైతే ఎట్లుంది. ఇంక వెళ్ళిపోయి తిన్నామే, వీళ్ళ ఫీడ్బ్యాక్ అడుగుదాం ఎట్లుంది ఏందనేది. మా ఇంటికి తీసుకుపోతాం ఇప్పుడు. మా ఇల్లు పక్కనే అనమాట మా ఇద్దరు ఇల్లులు. సో ఇంకా మా ఇంటికి వెళ్ళి తిని వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎట్లుంది ఎట్లుండింది అనేది. చలో గైస్ వైట్ రైసే ఉంది, బిర్యానీ చేయలే. ఇంక అంత టైం లేదు. వాల్మార్ట్ నుంచి డైరెక్ట్ వచ్చినాం, కుక్ చేసినాం, కుకింగ్ బ్లాగ్ కూడా తీసినాం. ఇంకా డైరెక్ట్గా తింటున్నాం అనమాట. ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకుంటుంది. తిన్నాక ఫీడ్బ్యాక్ ఎట్లుంది అనేది చెప్పుద్ది అనమాట. ఇప్పుడే కలుపుతుంది అనమాట. కలుపు. నువ్వు అసలు ఏంజల్ అంటే ఎట్లుండాలి, స్పీడ్గా కలిపేయాలి, స్పీడ్గా తినేయాలి. నువ్వు స్పీడ్గానే తింటావులే, నువ్వు నాకు తెలుసు. నువ్వు ఏంజల్ అన్నావు కదా, స్టార్టింగ్ ఇంట్రొడక్షనే ఏంజల్ అని వచ్చింది. నిజం చెప్పు. అంటే నేను స్పైసీ చేయనా అని అడిగాను. అప్పుడు నువ్వేమన్నావు? వద్దులే అన్నావు. మళ్ళీ వద్దన్నావు. ఉంది, క్లిప్ ఉంది. నచ్చిందా? వేడివేడిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. చెప్పాను కదా యూఎస్కి వచ్చాక కుకింగ్ స్పెషలిస్ట్ అయిపోయాం. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. మరి నెక్స్ట్ ఏం వ్లాగ్స్ కావాలనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. ఛాయ్ అయితే ఇంకేం కావాలి వీడియోస్ కామెంట్ చేయండి.